మందార ఆకులన్నీ గూడా పసుపు రంగులోకి మారిపోతుంటే, కొత్తగా వచ్చే చిగుర్లు గూడా పసుపు రంగులో వస్తుంటే, మొగ్గలు గూడా రాలిపోతుంటే, ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వండి. మంచి రిజల్ట్ ఉంటది. ఈ ఫర్టిలైజర్ ఏంటి అనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. స్కిప్ జేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గదండీ! మొక్కలకి ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తనే తీసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మరి మోతాదుగా ఉంటది గదా! మట్టి కంటైనర్‌లల్ల. మరి మనము నీళ్లు ఎయకపోతే మాత్రం అవి ఎండిపోయే అవకాశం ఉంటది. అందుకని ఇప్పటి నుండే డైలీ 2 టైమ్స్ వాటరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి మొక్కలకి. అయితే ఆ వాటరింగ్ ఇవ్వడం గూడా ఒక టైం అనేది పెట్టుకొని 7 ఈ టైం అనేది మనం పాటిస్తే చాలా బెటర్‌గా ఉంటది. అదే పొద్దున 7 గంటలకి, సాయంత్రం మళ్ళీ 7 గంటలకి మీరు వాటరింగ్ ఇచ్చినట్టయితే మొక్కలకి కూడా మంచి ఫీలింగ్ ఉంటదండి. అదే విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇయ్యడానికి ట్రై చేయండి ఈ సీజన్‌లో మొక్కలకి. లిక్విడ్ ఫర్టిలైజర్స్‌లో డైలీ ఇచ్చేవేముంటాయి, వీక్లీ ఇచ్చేవేముంటాయి ఇవన్నీ గూడా నేను మీకు వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కనెక్టెడ్‌గా ఉండండి. ఈ మందార పూలైతే సంవత్సరం అంతా గూడా పూస్తూనే ఉంటాయి. ఒక నాటు మందారాలు ఒక చలికాలంలో తప్ప మిగతా సీజన్‌లంతా గూడా పూస్తాయి. ఇప్పుడు చక్కగా ఈ సీజన్‌లో మరి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి నాటు మందారాలు గూడా. మొక్క బుషీగా పువ్వులెక్కువ పూయాలంటే మాత్రం టైంకి ప్రూనింగ్ అనేది చాలా చాలా అవసరమండి. లైట్‌గా ప్రూనింగ్ జేయడం అనేది మనం ఎప్పుడైనా జేయొచ్చు. కాకపోతే హార్డ్ ప్రూనింగ్స్ జేయడం అనేది వాటికొక టైం ఉంటది. ఆ టైం ప్రకారం మనం హార్డ్ ప్రూనింగ్ జేస్తే మళ్ళీ మొక్క చాలా మంచి గ్రోత్ అనేది ఇస్తది. అయిపోయిన పూలని ఎప్పుడు గూడా మొక్క పైనే వదిలేయకుండా ఎప్పటికప్పుడు ఆ పూలను తీసేస్తే మిగతా మరి ఆకులకు గానీ, ఆ మొగ్గలు కొత్తగా వచ్చే పూలకు గానీ ఎనర్జీ అనేది వెళ్తది. మరి ఇట్లా ఆకులను గూడా పండుబారిపోయిన వాటిని మనం తీసేయాల్సిందే. ఇంకా ఇవైతే మళ్ళీ పచ్చ రంగులోకి మారవు. కాబట్టి ఈ పసుపు రంగులో ఉన్న ఆకులన్నిటిని గూడా ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి. తర్వాత మరి మొక్కకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ అయితే వస్తదండి. ఇది గమనించుకొని మనమైతే ఈ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు. ఇది ఏంటి అనంటే చూడండి, ఇది ఎప్సమ్ సాల్ట్. ఎప్సమ్ సాల్ట్ అంటే మంచి మెగ్నీషియం సల్ఫేట్ ఉంటది దీంట్లో. మరి మొక్కకి మరి ఈ ఫర్టిలైజర్ అనేది మనం రెగ్యులర్‌గా అందించడం వల్ల మొక్క బుషీగా ఉంటది. అదే విధంగా పచ్చగా గూడా ఉంటది. పువ్వులు గూడా ఎక్కువ పూస్తాయండి. మరి ఇది ఎంత మోతాదులో ఇయ్యాలనేది నేనిప్పుడు మీకు జూపిస్తాను. ఇక్కడ జూడండి, ఇది హాఫ్ లీటర్ స్ప్రే బాటిల్ అనమాట. ఇది హాఫ్ లీటర్ స్ప్రే బాటిల్‌లోకి హాఫ్ స్పూన్ మాత్రమే ఏస్తున్నా. అంటే ఒక లీటర్‌కి ఒక స్పూన్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. నాది చిన్న బాటిల్ గాబట్టి హాఫ్ స్పూన్ ఏస్తున్నాను. చక్కగా ఏం లేదండి, ఈ ఎప్సమ్ సాల్ట్ ఏసేసి మనం మంచిగా షేక్ జేయాలి. అది తొందరగా వాటర్‌లో కలిసిపోతది. మన సాల్ట్ ఎట్లయితే కలిసిపోతదో నీళ్ళలో ఆ విధంగానే కలిసిపోతది. మరి మంచిగా మొక్కంతా గూడా స్ప్రే జేయొచ్చు ఈ వాటర్‌ని. చూడండి ఎంత ఎంత బాగా కలిసిపోతుందో. కొద్దిగా మనం ఒక 2 నిమిషాలు పక్కన పెట్టినామంటే కలిసిపోతది అంతే. చూడండి ఈ విధంగా మొక్కల పైన మొత్తం ఆకులు బాగా తడిచేటట్టుగా మరి పూసిన పువ్వుల మీద మనం స్ప్రే జేయడం వల్ల ఏదైనా సరే అంటే పువ్వులు డ్యామేజ్ అయిపోతాయి. అంటే అవి అంటే మనకొక రోజు ఇప్పుడు గులాబీ పూలనుకోండి ఓ వారం పాటు ఉంటాయి గదా! మరి అప్పుడే మనం పువ్వు మీద డైరెక్ట్‌గా స్ప్రే చేసి ఆ ఫోర్స్ వలన ఆ పెటల్స్ అనేటివి నలిగిపోతాయి. అట్లా గాకుండా పువ్వు లేని ప్లేస్‌లో చూసుకోండి. ఇట్లా మొగ్గల పైన గూడా స్ప్రే చేయొచ్చు. ఆకులు, కొమ్మలు, నెక్స్ట్ ఈ కాండం అంతా గూడా తడిచేటట్టుగా బాగా మనము స్ప్రే జేసుకోవాలి. ఈ విధంగా స్ప్రే చేస్తే మంచి మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కకంది మంచిగా గ్రీన్‌గా తయారైతదండి. చూడండి, ఇవి మనం ఒక మందార మొక్కలకే గాదు అన్ని రకాల పూల మొక్కలకి స్ప్రే జేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇది విన్కా ఫ్లవర్స్. ఈ విన్కా మొక్క గూడా మొత్తం పండుబారిపోయింది. దానికి గూడా నేను స్ప్రే చేస్తున్నాను. మొగ్గలు రాలిపోయే సమస్య గూడా మరి తగ్గుతదండి చాలా మట్టుకు. ఒకవేళ మీ మొక్కకి ఏదైనా పెస్ట్ ఉందేమో గమనించుకోండి. అంటే మిల్లీ బగ్స్, అపిడ్స్ లాంటివి ఉంటే గూడా మొగ్గలు రాలిపోతాయి. ఒకవేళ ఎటువంటి పెస్ట్ లేదు కానీ మొగ్గలు పండుబారిపోయి రాలిపోతున్నాయి అంటే మాత్రం ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా బాగా పనిచేస్తది. మీరు పెస్ట్ ఉంచుకొని మీరు ఈ మెగ్నీషియం స్ప్రే చేసిరనుకోండి, ఇది
ఎప్సమ్ సాల్ట్. అప్పుడు వేస్ట్ అవుతుంది, ఎందుకంటే పెస్ట్ పోయిన తర్వాతనే మీరు ఇది స్ప్రే చేయండి. ఆ పెస్ట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒక బ్రష్ తీసుకొని ఎక్కడైతే ఆ మిల్లీ బగ్స్ ఉంటాయో ఆ టూత్ బ్రష్ పాతది ఉంటుంది కదా, ఏదైనా వేస్ట్ ఇది పడేసేది ఉంటుంది కదా, ఆ బ్రష్తోని చక్కగా రుద్దేసేయండి మొత్తం అంతా కూడా మిల్లీ బగ్స్ ఉన్న ప్లేస్లో. రుద్దిన తర్వాత మంచిగా వాటర్తోని, ప్లెయిన్ వాటర్తో వాష్ చేయండి, కంప్లీట్గా పోతుంది. ఆ తర్వాత మీరు ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇది మనం మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడ 1 లీటర్కి నేను 1 స్పూన్ మాత్రమే ఇస్తాను. అయితే మీరు ఎన్ని లీటర్లు తీసుకుంటే అన్ని లీటర్లు ఇవ్వచ్చు. ఇక్కడ 2 లీటర్ల నీళ్ళు కాబట్టి 2 స్పూన్లు నేను ఇక్కడ ఇస్తున్నాను. అయితే మనము ఈ 2 లీటర్ల వాటర్లు మనము అంటే మన కుండి సైజుని బట్టి మనం ఎంత మోతాదులో ఇస్తాము అంటే అడుగు వరకు తడిచేటట్టుగా మనం మొక్కకి ఇస్తాం కదా వాటర్, ఆ విధంగా మనం మొక్కకి ఇవ్వచ్చు. ఈ ఎప్సమ్ సాల్ట్ వాటర్ని ప్రతి వారం కూడా మనం మొక్క మొదట్లో ఇవ్వాలి, మొక్క పైన స్ప్రే చేయాలి. అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.